శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరి మినిస్ట్రీ తరపున ఈ పునరుద్ధానక దినము యందు మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. ఆదికాండం 15వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఆదికాండం 15వ అధ్యాయము 1వ వచనము. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా, భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగనని చెప్పెను. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, దేవుని వాక్యము మనం గమనించినట్లయితే గనక దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అతనికి సంతానము లేదు. అందుకే అబ్రహాము గారు అంటున్నారు, దేవా, నాకేమి ఇచ్చినా కూడా నేను సంతానం లేనివాడనైపోతున్నానే. సంతానం లేకపోవటం వలన కృంగిపోయినటువంటి అబ్రహాము, నాకు సంతానం లేదే, నేను అందరిలాగా ఆనందంగా పిల్లలతో గడపలేకపోతున్నానే. అవును, నిజమే. సంతానం లేకపోతే ఇక నాకు ఎవరు లేరు, వంశవృక్షం ఎలా ఫలిస్తుంది అనేటువంటి భావన ఈ రోజుల్లో కూడా చాలామందిలో ఉండొచ్చు. అయితే అబ్రహాము వేదనతో అంటున్నాడు, ఏమి ఇచ్చినానేమి, నాకు సంతానం లేదే అన్నప్పుడు దేవాది దేవుడు చెబుతూ ఉన్నాడు, లెక్కలేనంత సంతానమును నేను నీకు ఇస్తాను. ఎప్పుడైతే దేవుని నోట నుండి అబ్రహామునకు వినబడిందో, దేవుని వాక్యం సెలవిస్తోంది ప్రియులారా, అబ్రహాము దేవుని వాక్యాన్ని నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. అందుకే దేవుడు మీకు ఏదైనా వాగ్దానం ఇచ్చాడా, దేవుడు నీకు ఏదైనా చెప్పాడా, అది నమ్మితే ఖచ్చితంగా స్వతంత్రించుకుంటావు. ఈ వాక్యం ధ్యానిస్తున్నటువంటి నీ జీవితంలో కూడా వాగ్దానంతో కూడినటువంటి మాట ప్రభు చెబుతూ ఉన్నాడు. వారిలో ఒంటలైనటువంటి వారి గురించి దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉంటున్నాడు ప్రియులారా. ప్రతి వ్యక్తి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. ప్రతి వ్యక్తి పట్ల దేవుని యొక్క ఉద్దేశములు ఉన్నాయి. అవును, దేవుని ప్రణాళికలు, దేవుని ఉద్దేశాలు మనకు అర్థం కావు. కనబడేదంతా మన ముందు వేదనలు, దుఃఖాలు, బాధలు, చింతలు ఇవే కనబడుతున్నాయి. ఏంటి దేవా, నేను నమ్మినా కూడా ఇదే జీవితం కొనసాగుతుంది అని నీవు అనుకుంటున్నావేమో. ప్రియ సహోదర సహోదరులారా, దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు సంతానం లేనివాడుగా ఉన్నాడు. అతడు ఒంటరిగా ఉండగా దేవుడు అతన్ని పిలిచాడు. అయితే ఈరోజు దేవుని వాగ్దానం అబ్రహాం పట్ల ఎంత గొప్పగా విస్తరించిందో మనకందరికీ తెలుసు. కాబట్టి దేవుడు చేసినటువంటి వాగ్దానమును నువ్వు నిశ్చయంగా నమ్మాలి, విశ్వాసంగా అంగీకరించాలి. అప్పుడే ఫలభరితమైన జీవితాన్ని జీవిస్తాం. ప్రియా నమ్మకమైనటువంటి మా ప్రియా పరలోకపు తండ్రి, చాలా గొప్ప నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రభువా అబ్రహాం గారితో మీరు మాట్లాడారు. మరి భయపడకొని సెలవిచ్చారు నాయన. ఈ మాటలు వింటున్నటువంటి వారు ఎలాంటి భయాలు ఉన్నాయో తెలియదు. వ్యాధితోనో, బాధతోనో, అప్పులతోనో, కుటుంబ భారమో, ఏ బాధ అయినా కూడా ప్రభువా మీరు పరిపూర్ణంగా విడుదలిచ్చి ధైర్యం సమకూర్చి మీ వాగ్దానం నెరవేరుస్తున్నందుకు స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడు యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందుచున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.